ఏకదంతం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. భక్తజనానికి కూడా భవానీ జ్యోతిష్య పీఠం ద్వారా ఈరోజు విశేషతను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తొలి ఏకాదశి, అందున శనివారం అనగానే స్థిరవారం అనేటటువంటి ఒకటి ఉంది. మనం ఈ తొలి ఏకాదశి నుంచి మొదలెట్టుకుని ముక్కోటి ఏకాదశి వరకు కూడా ఈ ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి. ఈ తొలి ఏకాదశి నాడు శయన ఏకాదశి అనేటటువంటివి చెబుతారు. ఉత్తరాయణం, దక్షిణాయనం. మన భూలోకంలో అయితే ఈ యొక్క రాత్రి పగలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో మనకి 24 గంటల్లో 12, 24 గంటలుగా మనం రాత్రి పగలని ఎలా అనుకుంటున్నామో అలాగే దేవతా సమయాన్ని చూసినట్లయితే ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి అనేటటువంటిది చెప్పడం జరుగుతోంది. ఈ 6 నెలలు కలిపితే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. శయన ఏకాదశి మహావిష్ణువు అయినటువంటి లోకపాలకుడు అయినటువంటి మహావిష్ణువు నిద్రిస్తున్నటువంటి సమయంలో చీకటి సంధ్యాకాలం పడేటటువంటి సమయమున ముక్కోటి దేవతలు కూడా ఆ స్వామివారి వద్దకు వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని వారు కూడా శయనాన్ని పొందుతారని, నిద్రకు ఉపయోగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈరోజు ఏకాదశి నాడు మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంది. విష్ణు ఆలయాల్లో ఆవు నెయ్యితోటి దీపాలు పెట్టి, ఇందున 6 నెలలు కాబట్టి 6 ఒత్తులు తీసుకుని ఒక ప్రమితిలో పెట్టి విష్ణు ఒక ఆలయానికి వెళ్ళి సాయం సంధ్యా సమయమున ఆ యొక్క ఆలయంలో ఈ ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఈ రోజంతా ఉపవాసం ఉంది. ద్వాదశి నాడు మళ్ళా బ్రాహ్మణులకి తగినట్టు స్వయం పాకాన్ని దానం చేసి ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయాలి. ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే మనం తొలి ఏకాదశి నాడు మన శక్తి కొద్దీ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఆలయ దర్శనం చేసుకున్నా కానీ పుణ్యం అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ యొక్క దక్షిణాయన సమయంలో ఉగ్రదేవతల యొక్క శక్తి పెరుగుతూ ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అందు గురించి చెప్పేసి ఉగ్రదేవతలు కాపలాగా ఉండి ఆ శయన ఏకాదశి ఆ యొక్క 6 నెలలు కూడా స్వామివారికి రక్షణగా ఉంటారని శాస్త్రాలు, వేదాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ తొలి ఏకాదశి నాడు అందరూ కూడా చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఉదయం అంతా ఉపవాసం ఉంది. సాయం సంధ్యా సమయమున విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి 6 ఒత్తులతో దీపాన్ని వెలిగించి, అలాగే మర్నాడు ఉదయం కూడా లేచి స్నానాది కార్యక్రమాలు చేసి విష్ణు ఆలయాన్ని దర్శించుకుని బ్రాహ్మణులకు స్వయంపాక దానాన్ని చేసి తదుపరి ఆ యొక్క దీక్షను విరమించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు విష్ణు కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ